సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు ఈ రోజు ఉదయం 10 గంటలకు కంచరపాలెం మెట్టు వద్ద ఉన్న ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఘనంగా ప్రారంభమైనాయి. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, యూనియన్లు, రంగాలకు ప్రాతినిధ్యత వహిస్తూ 250 మంది కార్మిక నాయకులు హాజరయ్యారు. మహాసభల ప్రారంభ సూచకంగా సిఐటియు పూర్వ జిల్లా అధ్యక్షులు విఎస్ పద్మనాభరాజు సిఐటియు పతాకావిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, సిఐటియు విశాఖ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె లోకనాథం, ఆర్ శంకర్రావులు హాజరయ్యారు. మహాసభలకు అధ్యక్ష వర్గంగా కెఎం శ్రీనివాస్, పి మణి, పి వెంకటరెడ్డి, ఎం సుబ్బారావులు వ్యవహరించారు. మహాసభలో ముందుగా ఈ 3 సంవత్సరాల కాలంలో చనిపోయిన నాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాప తీర్మానాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ ప్రవేశపెట్టారు. ఈ మహాసభలకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడు, ఐద్వా జిల్లా కార్యదర్శి వై సత్యవతి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చిరంజీవిరావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఏ చంటి తదితరులు సౌహార్ద సందేశాన్ని తెలిపారు. ప్రజానాట్య మండలి కళాకారులు కార్మికులను ఉత్తేజపరుస్తూ అభ్యుదయ గీతాలను ఆలపించారు.